హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కర్రీ నాటుకోడి పులుసు తయారు చేస్తున్నాను. మట్టి కుండల్లో తయారు చేస్తున్నాను. 5 స్పూన్ల నూనె వేసుకోవాలి. 6 ఉల్లిగడ్డలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ కుండల్లో కిలోన్నర వరకు నాటుకోడి చికెన్ ఉడుకుతుంది. 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా తినే వాళ్ళు అయితేనేమో ఈ కర్రీ ఒక్క పూటకు సరిపోతుంది. చిన్న ఫ్యామిలీ అయితే ఈ కర్రీ 3 పూటలకు సరిపోతుంది. గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఇలా వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి. నాటుకోడి ముక్కలను శుభ్రంగా కడిగి ఇలా వేసుకోవాలి. కుండ కదా, జాగ్రత్తగా కలుపుకోవాలి, కుండ పలిగిపోతుంది. గిన్నెలో నాటుకోడి పులుసు తయారు చేస్తాం కదా చాలామంది, ఆయిల్లో ఇలా అల్లం వేసేటప్పుడు గిన్నెలో అల్లం వేస్తే అడుగు మాడిపోతుంది. కుండలో మాత్రం అలా జరగదు. అడుగుకు పట్టుకోకుండా అల్లం వెల్లుల్లి ఫ్రై అవుతుంది. 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. 3 టమాటా పళ్ళ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఎందుకంటే నాటుకోడికి ఎక్కువ కారం పడుతుంది. ఎంత కారం వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది. మరీ కారం ఎక్కువ వేసుకోవద్దు. కర్రీకి సరిపడట్టు వేసుకోండి. మీరు ఎంత కారం తినగలరో అంత కారం మాత్రం వేసుకోండి. కొద్దిసేపు మూత పెట్టి తీసాను. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు 2 గ్లాసుల వరకు వేసుకున్నాను. ముక్కలు మునిగేటట్టు వేసుకోండి వాటరు. సిల్వర్ గిన్నెలో చేస్తే ఉల్లిగడ్డలు పచ్చి వాసన వస్తుంది, సరిగా ఉడకవు. ఆ గిన్నెలలో చేసుకొని తినాలంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది. 6 లవంగాలు, 6 యాలకులు వేసుకున్నాను. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. మూత తీసిన తర్వాత ఇలా ఉడుకుతుంది. కుండల్లో తొందరగా ఉడుకుతుంది. ఎంత ముదురు నాటుకోడైనా తొందరగా ఉడికిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. 1 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో చింతపండును వేసి నానబెట్టుకోవాలి. తొందరగా నానుతుంది. చింతపండు పులుసును వేసుకున్న తర్వాత ఇందులో ఫుడ్ కలర్ వేయలేదు నేను. ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మూత తీసాను. ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.